Now let's see the remaining questions. So what is the 7th question? So carefully observe cheyandi. Minor loss due to sudden contraction. Minor loss due to sudden contraction is because of అది ఏ రీజన్ వల్ల మైనర్ లాసెస్ జరిగాయి. సడన్ కాంట్రాక్షన్లో సడన్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఇందులో ఉన్న ఏ రీజన్ వల్ల లాస్ వచ్చేసింది? క్యావిటేషన్ జరిగిందా, బౌండరీ ఫ్రిక్షన్ ఉందా, యూనిఫామ్ ఫ్లో కాంట్రాక్షన్ జరిగిందా, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్టర్ సడన్ కాంట్రాక్షన్? సో ఇందులో ఏది కరెక్ట్? ఓకే, సో మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి మీనింగ్ ఏంటో కూడా అర్థం కావాలి మనకి. క్యావిటేషన్ అంటే ఏంటి? మీకు తెలిసిన క్యావిటేషన్ అంటే ఏంటి? క్యావిటేషన్ ఈజ్ నథింగ్ బట్ క్యావిటీస్ ఫామ్ అవడం. క్యావిటీస్ ఫామ్ అవడం అంటే ఏంటి? ఎయిర్ బబుల్స్ ఫామ్ అవడం. ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పగిలిపోవడం, బర్స్ట్ అవడం. మరి ఎయిర్ బబుల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? అందులో ఫ్లో జరుగుతున్నప్పుడు, పైపులో ఫ్లో జరుగుతున్నప్పుడు అక్కడున్న ప్రెషర్ అనేది బిలో వేపర్ ప్రెషర్ కానీ తక్కువైపోయినప్పుడు వాటర్ బబుల్స్గా ఫామ్ అవుతుంది. బిలో వేపర్ ప్రెషర్ కానీ తక్కువైనప్పుడు వాటర్ బబుల్స్ అవి ఫామ్ అయ్యి అవి బర్స్ట్ అవడం అని క్యావిటేషన్ అంటారు. మరి ఇక్కడ ఏమైనా క్యావిటేషన్ గురించి ఎప్పుడైనా మనం మైనర్ లాసెస్లో డిస్కస్ చేసామా? లేదు. ఓకే, సో క్యావిటేషన్ అనేది అదొక ఫెనామినా. వెన్ ద ప్రెషర్ ఈజ్ బిలో ద వేపర్ ప్రెషర్ క్యావిటేషన్ విల్ అక్కర్. ఓకే, సో క్యావిటేషన్ అనేది ఆన్సర్ కాదు. మరి ఏది ఆన్సర్ అయి ఉండొచ్చు? నెక్స్ట్ వన్. So if you see that, so what are the losses we have? So now ఇప్పుడు వరకు వీటి గురించి బౌండరీ ఫ్రిక్షన్ అంటే పైప్ ఫ్రిక్షన్ గురించి మాట్లాడుతుంది. సో ఇందులో ఏది కరెక్ట్ ఉండొచ్చు చూద్దాం. సో సడన్ కాంట్రాక్షన్, మనకున్న మైనర్ లాసెస్ ఏంటి? సో మైనర్ లాసెస్, ఫస్ట్ వన్ సడన్ ఎక్స్పాన్షన్. ఏంటి సడన్ ఎక్స్పాన్షన్? నార్మల్గా వెళ్తున్న పైప్ అనేది దాని యొక్క డయామీటర్లో సడన్గా చేంజ్ వచ్చింది, దాని యొక్క సైజులో సడన్గా చేంజ్ వచ్చింది. ఇలా సడన్ చేంజ్ రావడం వల్ల కూడా లాస్ జరిగింది. ఏంటి ఆ లాస్ ఎలా జరిగిందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫ్లో ఇలా వస్తుంది. దీన్ని స్ట్రీమ్ లైన్స్ డ్రా చేస్తున్న ఫ్లో యొక్క స్ట్రీమ్ లైన్. సో ఫ్లో ఇలా వస్తుంది, సడన్గా ఇట్లా డైవర్ట్ అయింది, పోతుంది, బాగుంది. ఇక్కడ ఫ్లో వస్తుంది. సో ఓకే, మనం డయామీటర్ చేంజ్ అయ్యాం కాబట్టి అది కూడా దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుంది, ఇట్లా ఫ్లో అవుతుంది. మరి ఇక్కడ ఒక గ్యాప్ మనకి ఫామ్ అవుతుంది. ఏంటి ఆ గ్యాప్? ఇది. ఓకే, ఈ గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. మరి గ్యాప్లో ఏం జరుగుతుంది? గ్యాప్లో వాటర్ లేదా? ఉంది. మరి ఏం జరుగుతుంది? అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడున్న వాటర్ ఏమవుతుందంటే ఆల్రెడీ కొంత వాటర్ పాకెట్ ఆఫ్ వాటర్ క్రియేట్ అయ్యి అవి ఏంటంటే ఇక్కడ వచ్చే వాటర్ ఏంటంటే దాన్ని తగిలిపోతుంది. అక్కడ వాటర్ తీసిపోయే అంత లేదు, ఎందుకంటే అక్కడ రావడానికి అవకాశం. ఇది ఆల్రెడీ ఫ్లో జరుగుతుంది. ఇక్కడ మిగిలిన వాటర్ ఏంది? కింద ఉన్న ఈ వాటర్కి ఈ బ్లాక్ లైన్కి పై వాటర్ బ్లూ వాటర్ తగులుతుంది, పై వాటర్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుందంటే ఎడ్డీస్ ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ చేస్తుంది? ఎడ్డీస్ ఫామ్ చేస్తుంది. సో బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎడ్డీస్, ఓకే, సో కొంత ఎనర్జీ అనేది దీన్ని రొటేట్ చేయడంలో కొంత ఎనర్జీ దీని ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. సో అదే లాస్ ఆఫ్ ఎనర్జీ. ఆ లాస్ ఆఫ్ ఎనర్జీ ఎంత? డ్యూ టు సడన్ ఎక్స్పాన్షన్ ద హెడ్ లాస్ ఈస్ గివెన్ బై, సో ఇఫ్ ఇట్ ఈస్ V1 అండ్ దిస్ ఈస్ V2, V1 minus V2 whole square by 2g, V1 minus V2 whole square by 2g or KL V2 square by 2g, KL V2 square by 2g. సో మనం ఇలా రిప్రజెంట్ చేసిన నో ఫరక్. ఓకే, నౌ నెక్స్ట్ సడన్ కాంట్రాక్షన్. వాట్ ఈస్ సడన్ కాంట్రాక్షన్? సో పైప్ డయామీటర్ ఎంత ఏదైతే ఉందో అది కూడా సడన్గా డ్రాప్ అవుతుంది, సడన్గా రెడ్యూస్ అవుతుంది, రెడ్యూస్ అయ్యి ఫ్లో జరుగుతుంది. ఓకే, ఫ్లో అయితే జరుగుతుంది. మన డయామీటర్ సడన్గా చేంజ్ చేయడం వల్ల ఫ్లో అయితే జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి. సో ఇప్పుడు దాకా ఫ్లో ఎలా వచ్చింది? ఇలా వచ్చింది, ఇలా వచ్చేసి ఇలా జరిగిపోతుంది. ఇక్కడ దాకా వచ్చింది, ఇలా రిడక్షన్ జరిగిందని తెలిసింది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఒక్కసారి మన ఫ్లో ఒక దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే
ఫ్లోకి వెరీ 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 మినిమం ఏరియా ఉంది. ఎక్కడ ఫ్లో యొక్క డయామీటర్ చాలా తక్కువ ఉంది. ఎక్కడ? ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కాంట్రాక్షన్? నో, ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ ఆఫ్ ద కాంట్రాక్షన్. ఎక్కడ అదంటే ఇది. సో బ్లాక్తో డ్రా చేస్తాను, బ్లూతో. సో ఇక్కడ చూస్తే మీరు పైప్కి ఎంత డయామీటర్ ఉంది, ఎంత తక్కువ, ఫ్లోకి ఎంత తక్కువ డయామీటర్ ఉంది కదా, చాలా తక్కువ డయామీటర్ ఉంది. సో మనం ఈ డయామీటర్ని ఏమంటామంటే ఏసీ అంటాం. ఆ ఏరియాని ఏమంటాం? ఏసీ అంటారు. మరి దీనికి ఒక స్మాల్ డెఫినేషన్ ఏంటంటే, ఆ డెఫినేషన్ వెన్ వే ద ఫ్లో హ్యాస్ minimum cross sectional area that point is called vena contracta. You might have heard vena contracta. So vena contracta అంటాం మనం. సో అది ఏసీ. మరి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఇప్పుడు దీని గురించి ఇందులో లాస్ ఎక్కడ జరుగుతుందో చెప్పాలి. అయితే ఇంత డయామీటర్ పైప్ని సడన్గా ఇంత డయామీటర్ చేసినప్పుడు ఫ్లో కూడా ఇంత డయామీటర్ జరగాలి. కానీ జరగకుండా అంతకంటే ఇంకా తక్కువ సైజులో పోతుంది ఫ్లో. ఆ తక్కువ ఫ్లో పోతుంది దేనివల్ల? సడన్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది తర్వాత ఏమవుతుంది, సడన్గా ఎక్స్పాండ్ అవుతుంది. సడన్ కాంట్రాక్ట్ సడన్గా ఎక్స్పాన్షన్ అయింది. అంటే ఫ్లో అనేది బికాస్ ఆఫ్ సడన్ కాంట్రాక్షన్ అది కాంట్రాక్ట్ మళ్ళీ సడన్గా ఎక్స్పాండ్ అవటం వల్ల, ఇలా సడన్గా ఎక్స్పాన్షన్ అవ్వటం వల్ల మనకు లాస్ అవుతుంది. సడన్గా రిడ్యూస్ అయ్యి మళ్ళీ సడన్గా ఎక్స్పాన్షన్ అవ్వటం వల్ల ఇప్పుడు ఏంటి, సడన్గా రిడక్షన్ ఎందుకు జరిగింది? కాంట్రాక్షన్ వల్ల. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఇట్లా పోతే పర్వాలేదు, మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ సడన్గా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఈ సడన్ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ వల్ల ఏం జరుగుతుంది, లాస్ జరుగుతుంది. సో ఆ లాస్ ఆఫ్ ఫార్ములా ఏంటి? దట్ ఈస్ హెచ్ఎల్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏరియా V1, ఇక్కడ వెలాసిటీ V1, ఇక్కడ వెలాసిటీ VC, దట్ ఈస్ VC square minus V1 square by 2Z. Okay, so if you take it out, then it will be, so V2 square, V1 square idama. Okay, VC square by 2Z equal to V1 by VC minus 1, or else okay, no problem. Okay, so now HL is given by VC square by 2Z into 1 minus CC minus 1 whole square. దీనికి స్క్వేర్ ఉంటుంది కదా, ఓకే, హోల్ స్క్వేర్. Now no need of everything, okay, don't confuse. So just remember this formula, okay. So this is the formula for sudden contraction. Okay, so the contraction, what is the flow, what is the reason for loss of fluid? Because of sudden expansion of flow after sudden contraction. Then what is the reason for sudden expansion loss? So because of formation of eddies. Now there are two more are there, that is loss of eddy at entrance. So there it is, entrance loss. What is that entrance loss? That is given by HL is given by K into V square by 2Z. K into V square by 2Z. అంటే ఒక ట్యాంక్లోంచి వాటర్ అనేది సడన్గా ఒక స్మాల్, దీని యొక్క ఏరియా ఎంత, దీని యొక్క ఏరియా, పైప్ యొక్క ఏరియా ఎంత, ఓకే. సో ఇంత ఏరియా నుంచి సడన్గా రెడ్యూస్ అవుతుంది కాబట్టి కే టర్మ్ అనేది ఆల్మోస్ట్ మనం 0.5కి ఈక్వేట్ చేసుకోవచ్చు, 0.5కి ఈక్వేట్ చేయొచ్చు. ఎందుకంటే వీటి మధ్య సమ్ రేషియో మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి, సో ఒక రేషియో తీసుకున్నాం, అప్రాక్సిమేట్లీ అయితే 0.5 తీసుకుంటున్నాం. ఇది లాస్ ఎట్ ద ఎంట్రన్స్. నౌ ఇఫ్ యు సీ ద 8th క్వశ్చన్, సో 8th క్వశ్చన్కి 7th క్వశ్చన్కి డిఫరెన్స్ ఏం లేదు, డిస్కషన్ టాపిక్ వైజ్ డిఫరెన్స్ లేదు. అంటే పైప్ టాపిక్స్ నుంచి ఇందాక మనకి టోటల్ ఎనర్జీ లైన్, హైడ్రాలిక్ ఎనర్జీ లైన్ అందులో నుంచి వచ్చింది, ఓకే. సడన్ కాంట్రాక్షన్లో లాస్ ఎక్కడి నుంచి వచ్చింది, లాస్ అట్ ఎగ్జిట్ ఫార్ములా కూడా సేమ్ పేపర్లో వచ్చింది. సో పైప్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వచ్చాయి, ఓకే. నౌ వాట్ ఈస్ ద 8th క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ us to what is the formula for loss of energy at the exit of pipe.
సో పైప్ యొక్క ఎగ్జిట్ దగ్గర ఎనర్జీ లాస్ ఏంటి ఒకసారి మనం చూస్తే ఇది మన ట్యాంక్, పైప్ ఇట్లా పోతుంది. సో ఇదే ఎగ్జిట్ అనుకుందాం. సో ఇక్కడ పైప్ యొక్క ఏరియా A2, ట్యాంక్ ఏరియా A1 అనుకున్నాం, పైప్ ఏరియా ఇది. ఇక్కడున్న ఏరియా A3, ఇదేంటి అట్మాస్ఫియర్ రైట్. సో ఇక్కడున్న ఏరియా ఇన్ఫైనైట్ ఏరియా, దట్ ఈస్ ఇన్ఫైనైట్ ఏరియాలోకి అది డిశ్చార్జ్ చేయొచ్చు. సో ఫ్రమ్ ఏ స్మాల్ ఏరియా టు ఇన్ఫైనైట్ ఏరియా డిశ్చార్జ్ జరుగుతున్నప్పుడు లాస్ ఆఫ్ ఎనర్జీ ఫార్ములా ఏంటి HL ఈక్వల్ టు సో KV²/2Z. మరి ఇక్కడ K వాల్యూ ఎంత? సో వీటికి రేషియో ఏంటి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1, దట్ ఈస్ A2. సో మనం అదే A2గా మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి K వాల్యూ ఇక్కడ 1. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ హెడ్ లాస్ ఎట్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ఎగ్జిట్, దట్ ఈస్ V²/2Z. సో ఆప్షన్ C is correct for that. Okay, now what is the 9th question they are asking. 9th question లో అయితే హైడ్రాలిక్స్ టాప్ సబ్జెక్ట్ నుంచి వాళ్ళు మనకి బేసిక్గా ఎక్కువ అడిగేది ఏంటంటే ఈక్వేషన్ యొక్క పర్పసెస్ ఏంటి, ఓకే, ఈక్వేషన్లో ఉన్న టర్మ్స్ మధ్య రిలేషను, ఆ ఈక్వేషన్ ఏ సిచ్యువేషన్ యూజ్ చేస్తాము, ఇలాగా థియరీ బేస్డ్గా ఎక్కువ అడుగుతారు. ఓకే, థియరీ బేస్డ్ ఎక్కువ అడుగుతారు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మీకు థియరీ మీద బాగా గ్రిప్ ఉంటే ఈ ప్రాబ్లం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలుగుతారు. ఏంటి ఈక్వేషన్ గవర్న్డ్ బై మోషన్ ఆఫ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఆఫ్ ఫ్లో లామినార్ ఫ్లో అంటే ఒక ఫ్లూయిడ్ అనేది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అండ్ ద ఫ్లో అనేది లామినార్ ఫ్లో ఆ ఫ్లూయిడ్ ఏమి ఇన్కంప్రెసిబుల్, ఫ్లో కూడా లామినార్. ఈ 2 కండిషన్స్ ఉన్నప్పుడు ఇందులో ఏ ఈక్వేషన్ యూజ్ చేసి మనకు కావాల్సిన పారామీటర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఇందులో ఏ ఈక్వేషన్ యూజ్ చేస్తాం? సో ఈలస్ ఈక్వేషన్ వచ్చేసి మనం స్టడీ స్టేట్లో యూజ్ చేస్తాం, స్టడీ ఫ్లోకి యూజ్ చేస్తాం. బెర్నాలిస్ స్టడీ ఫ్లో అండ్ ఇన్కంప్రెసిబుల్, స్టడీ ఫ్లో ప్లస్ ఇన్కంప్రెసిబుల్. ఓకే, మరి హేజన్-పాయిసన్ ఈక్వేషన్, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రెషర్ డ్రాప్ మెజర్మెంట్. న్యూటోనియన్ ఫ్లూయిడ్స్కి యూజ్ చేస్తాం వేర్ ప్రెషర్ డ్రాప్ ఈజ్ మెజర్డ్, ప్రెషర్ డ్రాప్. సో ఇక్కడ మనం ప్రెషర్ డ్రాప్ మెజర్ చేస్తాం, ఇందులో ఇంపార్టెంట్. ఓకే, సో ఫైనల్ వాట్ ఈస్ లెఫ్ట్ Navier-Stokes equation. So Navier-Stokes equation is used for the flow which is incompressible and laminar. Okay, so these are the questions that appeared. So now we will discuss the remaining questions. Now let's see the next question. So the 10th question, the ratio of maximum velocity to mean velocity of various flow in between fixed parallel plate. Okay, so this is the problem. Okay, this is not a problem, but you have to remember this also మనం గుర్తుంటే నాకు చేయగలుగుతాం. ఓకే, ఇది మనం ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేసేసేయాలి. కానీ కాదులే ఫార్ములా నుంచి డెరివేషన్ చేస్తానంటే ఇక నీకు ఆ డెరివేషన్కి రాను రాదు, ఆ ఫార్ములా ఏంటో నువ్వు గుర్తు రావడానికి టైం పట్టింది. ఎందుకంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటేనే, హైడ్రాలిక్స్ అంటేనే మెనీ మోర్ ప్రాబ్లమ్స్ ఉండే, ఫార్ములాస్ ఉండే. ఓకే, సో వాటన్నిటిని గుర్తుపెట్టుకుని ప్రతిసారి డెరివేషన్ చేస్తా అంటే కుదిరే పని కాదు. మరి ఇది చేయాలంటే కూడా ఖచ్చితంగా ఆ రేషియోని గుర్తుండాలి. అది ఆన్సర్ 2 3/2 4/3 2/3. ఓకే, సో మనకి 2 కేసెస్ ఉన్నాయి. సో ఏంటి మనకి 2 కేసెస్ అంటే, ఫస్ట్ కేసు వచ్చేసి when water is flowing through a pipe, when water is flowing through a circular pipe. So this is the radius and this is a small r. Okay, so this is a circular pipe. సో ఇందులోంచి ఫ్లో జరుగుతుంది. ఓకే, ఇందులోంచి ఫ్లో జరుగుతుంది. అయితే ఇదే చూద్దాం, ఇది పైప్ అనుకుందాం. పైప్లోంచి వాటర్ పోతూ ఉంది. మరి పైప్లో పోతున్న వాటర్కి ఎక్కడ మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది, ఏ లొకేషన్ మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది? అదేంటి, ఏ లొకేషన్ ఏంటి అంటే సో ఇందులో వెళ్తున్న వాటర్ అవుటర్ లేయర్ వాటర్, ఇది అవుటర్ లేయర్ వాటర్ లేయర్, ఇది దానికంటే ఇంకొంచెం లోపల వాటర్ లేయర్, ఇది దానికంటే ఇంకొంచెం లోపల వాటర్ లేయర్, ఇది దానికంటే ఇంకొంచెం లోపల వాటర్ లేయర్.
సో ఇన్ని వాటర్ ఇన్ని లేయర్స్లో పోతుంది. ఏ లేయర్లో మ్యాక్సిమం వెలాసిటీ, ఏ లేయర్కి మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది. సో ఏ లేయర్కి మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది అంటే ఆర్ ఈక్వల్ టు R/√2, దట్ ఈస్ 0.707 R. అంటే సెంటర్ ఓ నుంచి ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 70.7% ఆఫ్ ఆర్. సో రేడియస్లో రేడియస్ 0.702 మల్టిప్లై చేస్తే మనకు కొంత వాల్యూ వస్తుంది. ఆ లేయర్ దగ్గరే మనకి మ్యాక్సిమం వెలాసిటీ రీచ్ అవుతాం. సో ఎట్ మ్యాక్సిమం వెలాసిటీ, సో మ్యాక్సిమం వెలాసిటీ మనకి ఎక్కడ రీచ్ అవుతాం, R ఈక్వల్ టు R/2 దగ్గర, √2 దగ్గర. అయితే మరి వాటి రేషియో ఏంటి? సో మ్యాక్సిమం వెలాసిటీ టు యావరేజ్ వెలాసిటీ. సో ద రేషియో ఈస్ 2 ఫర్ circular pipe. Very very important, remember. So the ratio of maximum velocity to mean velocity or average velocity for a circular pipe is 2. Okay, now what they are asking in this question, they are asking for a parallel plate, fixed parallel plate. So the plates are fixed now. So this is the first case, important. They can ask, so దీన్ని కూడా నెక్స్ట్ ఇయర్ అడగొచ్చు. ఏం అడగొచ్చు? ఇదేం అడగొచ్చు డైరెక్ట్. In a circular pipe of laminar flow or some various flow, the maximum velocity will occur at a distance of small r from the center. The small r is, so directly we can give, or the ratio they can give, maximum velocity mean velocity for circular pipe. ఇది కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే టీఎస్ ఏపీలో వెళ్ళేస్తున్నారని క్వశ్చన్, అక్కడ టీఎస్ లేదడితే ఆల్మోస్ట్ సిమిలర్ ది ఏపీలో అడగబోతున్నాడు. దానికి రివర్స్ చేసి అడిగే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఎవరికైనా సేమ్ మెథడ్లో అడుగుతున్నాడు. నెక్స్ట్, సో మనకి ఇప్పుడు 2 ఫిక్స్డ్ ప్లేట్స్ ఉన్నాయి. ఓకే, 2 ఫిక్స్డ్ ప్లేట్స్ ఉన్నాయి. ఇదొక ఫిక్స్డ్ ప్లేట్, ఇదొక ఫిక్స్డ్ ప్లేట్. ఓకే, సో మనం డాటెడ్ లైన్ రాయకుండా ముందు ఫస్ట్ 2 ఫిక్స్డ్ ప్లేట్స్ రాసేద్దాం. సో 2 ఫిక్స్డ్ ప్లేట్స్ ఇవి. అయితే 2 ఫిక్స్డ్ ప్లేట్స్లో ఫ్లో పోతుంది, ఫ్లో ఇలా జరుగుతుంది, ఫ్లో డైరెక్షన్. ఓకే, ఇది ఫ్లో డైరెక్షన్. అయితే మరి ఇట్లా ఫ్లో ఇన్ని లేయర్స్లో పోతుంటే ఏ లేయర్స్కి మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? సో ఒకవేళ మనం వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ డ్రా చేస్తే, ఓకే, వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇట్ ఈస్ పారాబోలిక్. సో వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఏంటి? పారాబోలిక్. మరి ఎక్కడ ఉంటుంది మ్యాక్సిమం? ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్, సో ఇది y. So the thickness, the distance between the plates is a. If the distance between plates is a, it is distance of a/2, we can get maximum velocity. సో మ్యాక్సిమం వెలాసిటీ ఎక్కడ వస్తుంది మనకి? ఏ ప్లేట్ నుంచి అయినా సరే దాని యొక్క హాఫ్ డిస్టెన్స్లో మనకి మ్యాక్సిమం వెలాసిటీ వస్తుంది. మరి వెలాసిటీ ఎట్ ద ప్లేట్స్ is 0, వెలాసిటీ ఎట్ ద బౌండరీ 0. ఓకే, ఆ క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఎలా? ఒక 2 ఫిక్స్డ్ ప్లేట్స్ ప్లేస్ చేసినప్పుడు ఆ ప్లేట్స్లో మినిమం వెలాసిటీ ఎక్కడ ఉంటుంది? ఎట్ ద ఫిక్స్డ్ ప్లేట్స్. మరి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది? సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షియర్ స్ట్రెస్ వెలాసిటీ అనేది డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఈచ్ అదర్. ఎందుకు? 2 లేయర్స్ మధ్య షియర్ స్ట్రెస్ బాగుంటుంది, స్పీడ్ మూవ్ అవ్వదు. 2 లేయర్స్ మధ్య షియర్ స్ట్రెస్ తక్కువ ఉంటే స్పీడ్ మూవ్ అవుతుంది. ఓకే, అదే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే, ఫ్రిక్షన్ అయితే మరి షియర్ స్ట్రెస్, రైట్? సో షియర్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే మూవ్ అవడానికి చాలా కష్టపడుతుంది. అయితే బౌండరీస్ దగ్గర ఉన్న ప్లేట్ ఏంది? ఇది ఫిక్స్డ్ ప్లేట్. ప్లేట్స్ ఫిక్స్డ్గా ఉన్నాయి, మూవ్ అవ్వట్లేదు. మూవ్ అవ్వనప్పుడు మనకి ఫ్లో అవుతున్న లేయర్స్కి రెసిస్టెన్స్ ఏమిస్తుంది? బౌండరీ ఇస్తుంది. బౌండరీ ఇస్తున్నప్పుడు మనకి షియర్ స్ట్రెస్ కూడా ఎక్కడ మ్యాక్సిమం డెవలప్ అయింది? బౌండరీస్ దగ్గర డెవలప్ అయింది. సో దిస్ ఇస్ ద షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. దిస్ ఈస్ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. మరి షియర్ స్ట్రెస్ మ్యాక్స్ ఎక్కడ ఉంటుంది?
ఎట్ ద ఫిక్స్డ్ ప్లేస్. మినిమం ఎక్కడ ఉంటుంది? సెంటర్. ఏదంట? 0. సో సెంటర్లో 0 ఉంటుంది. మ్యాక్సిమం tau max ఎట్ ద బౌండరీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. దిస్ ఇస్ ద ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్, వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. 0 at the boundaries, maximum at the center. This is a shear stress distribution diagram. 0 at the center, maximum at the boundaries. Now for this case, what is the ratio of maximum velocity to mean velocity or average velocity? What is that? That is 3/2. This will come, this one and this one will come from the derivation part. మనకు డెరివేషన్ గుర్తుంటే డెరివేషన్ చేస్తే ఆ డెరివేషన్ మనకి ఇది వస్తుంది. ఓకే, సో Q max will occur at y equal to a/2, that is thickness by 2. Okay, very very important. Now let's move on to the 11th question. For the best hydraulic channel section, okay, actually ఈ పేపర్లో వాళ్ళు అడిగింది మొత్తం 14 క్వశ్చన్స్ అడిగారు. ఓకే, 14, 10 కాదు, 14 క్వశ్చన్స్ అడిగారు హైడ్రాలిక్స్ నుంచి. ఓకే, 11th క్వశ్చన్. ఫర్ ఎ బెస్ట్ hydraulic channel section, cross section has maximum wetted area, minimum wetted perimeter, maximum wetted perimeter or minimum surface friction coefficient. ఏంటి క్వశ్చన్ ఏం అడిగాడు? బెస్ట్ హైడ్రాలిక్ ఛానల్కి క్రాస్ సెక్షన్ అనేది ఏమై ఉండాలి? మ్యాక్సిమం ఆ క్రాస్ సెక్షన్ మ్యాక్సిమం వెట్టెడ్ పెరిమీటర్ ఉండాలా, మినిమం వెట్టెడ్ పెరిమీటర్ ఉండాలా, మ్యాక్సిమం వెట్టెడ్ ఏరియా ఉండాలా, మినిమం సర్ఫేస్ కోఎఫిషియంట్ ఉండాలా? ఫస్ట్ మనకు అది అర్థం కావాలంటే ఈ బెస్ట్ హైడ్రాలిక్ ఛానల్ సెక్షన్ అంటే అర్థం కాదు. ఆ బెస్ట్ అనేది ఎందుకు ఉపయోగించి? హైడ్రాలిక్ ఛానల్ సెక్షన్ అనొచ్చుగా, బెస్ట్, ది బెస్ట్ అని ఎందుకు అన్నారు అనేది ఆలోచించాలి. ఓకే, సో బెస్ట్ అన్నా, ఎకనామికల్ అన్నా, ఎఫిషియెంట్ అన్నా ఒకటే. ఈ కేసులో ఎఫిషియెంట్, ఏ కేసులో? హైడ్రాలిక్ ఛానల్ సెక్షన్లో. సో ఏంటి ఈ బెస్ట్ ఏంటి, ఎకనామికల్ ఏంటి, ఎఫిషియెంట్ ఏంటి? అయితే గవర్నమెంట్ ఏ కెనాల్నైనా దేన్నైనా కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు, ఏ ప్రాజెక్ట్నైనా వాళ్ళకి ఏమి తక్కువ కావాలని చూస్తారు ఎప్పుడైనా సరే. ఏం తక్కువ? టెండరింగ్ ఎందుకు పిలుస్తారు, టెండర్స్ ఎందుకు వేస్తారంటే అతి తక్కువ కాస్ట్కి ఎవరైతే కడతారో వాళ్ళకే ఎత్తరు టెండర్. అవునా? అంటే మనం చూసేది ఏంటి? తక్కువ కాస్ట్ కట్టగలగాలి. అంటే మనం తక్కువ కాస్ట్ కడుతున్నాం అంటే అది బెస్ట్ వాల్యూ ఫర్ ద మనీ అని అర్థం. మనం తక్కువ కాస్ట్ కడుతుందంటే అది ఎకనామికల్ సెక్షన్ అని అర్థం. మనం తక్కువ కాస్ట్ కడుతున్నట్టే అది ఎఫిషియెంట్గా పనిచేయాలని అర్థం. అయితే మరి ఎఫిషియెంట్కి ఎకనామికల్కి కొంచెం తేడా ఉంది. ఏంటి ఎఫిషియెంట్ ఎకనామికల్ కొంచెం తేడా? ఎకనామికల్ అంటే ఎకనామికల్ సెక్షన్ అంటే ఫర్ ద ఎకనామికల్ సెక్షన్, ఓకే, ద కన్స్ట్రక్షన్ కాస్ట్ should be minimum. Construction cost should be minimum. Okay, now what is efficient hydraulic section? What is efficient? Efficient means it should deliver maximum discharge under a given quantity, under a given dimension, under a given area of cross section. Okay, roughness. Okay, so efficient means it should deliver maximum discharge under given area, roughness and bed slope. So under given area of cross section, roughness and side slope, and it should deliver D and Q, maximum Q. అంటే ఏంటంటే నువ్వు కట్టే ఛానల్ సెక్షన్ అనేది తక్కువ కాస్ట్ తీసుకోవాలి, కానీ మ్యాక్సిమం డిశ్చార్జ్ ఇవ్వాలి. మరి ఎలా ఇస్తుంది చూద్దాం. మరి ఏరియా పెరగకుండా దానికి మనం డిశ్చార్జ్ పెంచేద్దాం. మనం మనకు తెలిసింది ఏంటి? ఏరియా ఇంటూ వెలాసిటీ. మరి డిశ్చార్జ్ని పెంచాలంటే వెలాసిటీని పెంచాలా, ఏరియా పెంచాలా? సో వెలాసిటీని పెంచాలంటే ఏరియాని తగ్గియాలి. ఏరియాని పెంచితే వెలాసిటీ తగ్గిపోతుంది. ఏం చేయాలి? సో మనం ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. ఓకే, ఏరియా ఇంటూ వెలాసిటీ కొన్ని ఫార్ములా ఇంటూ 1/n r power 2/3 s power 1/2.
this is the value, this is the velocity formula based on the Manning's, right? So Manning's, okay. So in this formula, ఈ ఫార్ములాను అబ్జర్వ్ చేయండి. సో మనకి ఏరియా అనేది ఫిక్స్డ్, యాక్చువల్లీ ఏరియాని మనం మార్చలేం, రైట్? ఏరియా అనేది ఫిక్స్డ్, ఓకే. ఇంకా ఇది రఫ్నెస్ కూడా ఇది కూడా ఫిక్స్డ్. ఎందుకు? ఒక పర్టికులర్ సర్ఫేస్కి ఉండే రఫ్నెస్ అన్నది ఫిక్స్డ్. ఎస్ అనేది ఏంటి? బెడ్ స్లోప్ మార్చగలుగుతాం, మార్చవచ్చు, కానీ అది కూడా రిస్క్తో కూడింది, ఎక్కువ కాస్ట్ తీసుకుంటుంది, రైట్? బెడ్ స్లోప్ చేంజ్ చేస్తున్నాం అంటే చాలా కష్టం, ఓకే. సో ఈ 3 ఫిక్స్డ్. మరి ఆర్ అంటే ఏంటి? హైడ్రాలిక్ మీన్ రేడియస్. అంటే ఏంటి? హైడ్రాలిక్ మీన్ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బై పి. సో ఆల్రెడీ చెప్పాము ఏంటి? ఏ అనేది ఫిక్స్ ఉండాలి అనేది. మరి పి అనేది ఏంటి? పెరిమీటర్, నాట్ సింప్లీ పెరిమీటర్, ఇట్స్ ఎ వెట్టెడ్ పెరిమీటర్. సో ఏ ఈజ్ కాల్డ్ హియర్ వెట్టెడ్ ఏరియా and P is called wetted perimeter. మరి ఈ వెట్టెడ్ పెరిమీటర్ని, సో ఆర్ వాల్యూ ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నాం? సో ఇది ఇంక్రీజ్ చేయలేదు కాబట్టి ఆర్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనుకున్నాం మనం, ఓకే. ఆర్ని ఇంక్రీజ్ చేయాలన్నాం. మరి ఆర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇందులో ఆల్రెడీ ఏ ఈజ్ ఫిక్స్డ్. మరి ఆర్ వాల్యూ అంటే ఇంక్రీజ్ అయితే పి వాల్యూ డిక్రీజ్ చేస్తే, డినామినేటర్ వాల్యూ డిక్రీజ్ చేస్తే ఆర్ వాల్యూ పెరిగిద్దిగా, ఓకే. డినామినేటర్ డిక్రీజ్ చేస్తే ఆర్ వాల్యూ పెరిగింది. సో మనం ఫైనల్ ఏ టర్మ్ని మనం డిక్రీజ్ చేస్తున్నాం? ఏ టర్మ్ మినిమం ఉండేటట్టు చూస్తున్నాం, అది పి. సో ఇక్కడ ఏ టర్మ్ మనం డిక్రీజ్ చేస్తున్నాము? పి టర్మ్. సో వాట్ ఈస్ పి? పి ఈస్ నథింగ్ బట్ వెట్టెడ్ పారామీటర్. సో ఇఫ్ ద వెట్టెడ్ పారామీటర్ ఇస్ మినిమం, you will get maximum discharge. If the wetted parameter is minimum, you will get maximum discharge. మరి అది నిజమేనా? ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని బట్టి మనం అనలైజ్ చేద్దాం, ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రెక్టాంగులర్ సెక్షన్ తీసుకుందాం. రెక్టాంగులర్ ఛానల్కి, ఓకే, రెక్టాంగులర్ ఛానల్కి అది ఎఫిషియెంట్, ఎకనామికల్ అని ఉండాలంటే ఆర్ ఈక్వల్ టు y/2 అండ్ b ఈక్వల్ టు 2y. ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్ ఈక్వల్ టు y/2, b ఈక్వల్ టు 2y. ఇదేంటి రెక్టాంగులర్ సెక్షన్ మనం కన్సిడర్ చేస్తుందంటే దాని యొక్క విడ్త్ b వచ్చేసి 2 times y ఉండాలి, అండ్ ఫ్లో డెప్త్ వచ్చేసి y ఉండాలి. ఫ్లో డెప్త్ y ఉంటే విడ్త్ 2y ఉండాలి. ఇలా ఉంటేనే అది మ్యాక్సిమం డిశ్చార్జ్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లోనే పెరిమీటర్ అనేది మనం మినిమం ఉంటుంది అని అంటుండే. పెరిమీటర్ మినిమం ఉంటుంది అండి ఈ కేసుకి మాత్రం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఏరియా, ఏరియా వచ్చేసి 8 meters square. నా ఏరియా ఫిక్స్డ్, రైట్? ఏరియా అనేది ఫిక్స్డ్. ఎందుకు చెప్పాను? ఏరియా మార్చడం, ఏరియా ఫిక్స్డ్ ఉండాలి. ఏరియా ఫిక్స్డ్ ఉంది, ఓకే. ఎకనామికల్ సెక్షన్కి బి అంటే ఎంత? 2y. సో by a ఈక్వల్ టు by ఇంటూ డెప్త్ y. సో b ఈక్వల్ టు 2y ఇంటూ y, రైట్? ఏరియా అది y. సో ఎఫిషియెంట్ సెక్షన్కి b ఇంటూ y, b అంటే 2y ఇంటూ y, దట్ ఈస్ ఏరియా అనేది 8 కదా. సో 2y స్క్వేర్ ఈక్వల్ టు 8. సో y ఈక్వల్ టు 2 వచ్చేసింది. అయితే ఇప్పుడు నేను చేస్తున్నా ఎకనామికల్ సెక్షన్ని కన్సిడర్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎకనామికల్ అంటే ఎఫిషియెంట్ సెక్షన్. దీని విడ్త్ ఎంత ఇప్పుడు? 2y కదా. 2y అంటే 2 2s 4. ఫ్లో డెప్త్ y అంటే ఇదంతా, ఇది కూడా 2, ఓకే. ఇది కూడా 2. నౌ వాట్ ఇస్ ద పెరిమీటర్ ఫర్ దిస్? దీని యొక్క పెరిమీటర్ ఎంత? వర్టికల్ 2, బాటమ్ 4, రైట్ 2. పెరిమీటర్ 8 వచ్చింది. పెరిమీటర్ 8. నౌ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇదే ఏరియా ఎంత? 8 meters స్క్వేర్ ఏరియాతోటే ఒక ఛానల్ నా సొంతంగా నేను కన్స్ట్రక్ట్ చేసిన. దీని లెంత్ వచ్చేసి 8 meters, బ్రిడ్త్, వాటర్ ఫ్లో డెప్త్ వచ్చేసి 1 meter. అంటే b ఈక్వల్ టు 8, y ఈక్వల్ టు 1 తీసుకున్నా నేను.
b ఈక్వల్ 8 y ఈక్వల్ 1. ఇప్పుడు దీని యొక్క పెరిమీటర్ ఎంత, పెరిమీటర్ ఈక్వల్ టు హైట్ 1 మీటరు, బాటమ్ 8 మీటరు, మళ్ళీ అగైన్ హైట్ 1 మీటర్, ఎంత 10 మీటర్స్. ఇక్కడ పెరిమీటర్ 10 మీటర్స్, ఇక్కడ పెరిమీటర్ 8 మీటర్స్. ఇందులో ఏ పెరిమీటర్ మినిమం ఉంది, దేని పెరిమీటర్ మినిమం ఉంది, ఫస్ట్ దాని పెరిమీటర్ ఎంత 8. ఎందుకు 8 ఉంది, నేను కన్స్ట్రక్ట్ చేసుకున్న ఏరియా ఏంటి 8 మీటర్ స్క్వేర్ ఏరియా అన్న రెండిట్లో. కానీ దీని డైమెన్షన్ ఏంటి, b ఈక్వల్ టు 2y, హైట్ ఈక్వల్ టు y. ఓకే, అంటే ఎఫిషియెంట్ ఎకనామికల్ సెక్షన్కి మనకు కొన్ని డెరివేషన్స్ ఉన్నాయి. ఆ డెరివేషన్స్ ప్రకారం హైడ్రాలిక్ మీన్ రేడియస్ r ఈక్వల్ టు y/2, విడ్త్ ఆఫ్ ద సెక్షన్ b ఈక్వల్ టు 2y. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి పెరిమీటర్ మినిమం ఉంటుంది, డిశ్చార్జ్ మ్యాక్సిమం ఉంటుంది. చూడండి, ఇదే పెరిమీటర్ 10 మీటర్స్ పెరిమీటర్, ఇక్కడ 10 మీటర్స్ 8. సో లైనింగ్ కాస్ట్ లైనింగ్ అంటే ఏంది, సిమెంట్ పేస్ట్తో మనం లైనింగ్ వేస్తాం. ఆ లైనింగ్ కాస్ట్ దీనికి పెరుగుతుంది, దీనికి తగ్గుతుంది. కానీ రెండింటి ఏరియా ఆఫ్ డెలివరీ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇస్ సేమ్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఫర్ గెట్టింగ్ మ్యాక్సిమం డిశ్చార్జ్ వీ హ్యావ్ టు రెడ్యూస్ నాట్ ద ఏరియా, నాట్ ద వెలాసిటీ, we have to reduce the perimeter. Okay, perimeter should be minimum. So the answer is, for this question the answer is for best hydraulic channel section, cross section has minimum wetted perimeter. You can try with any area. Okay, so మీరు కూడా ట్రై చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ ఏరియా ప్లేస్లో ఏం పెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 24 పెట్టుకోండి, ఇక్కడ 24 పెట్టుకోండి, ఇక్కడ 24 పెట్టుకోండి, ఇక్కడ 4 6, బిడ్త్ ఏమో 6 వేసుకోండి, డెప్త్ వైట్ హైట్ ఏమో 4 వేసుకోండి, 4 6 24 స్క్వేర్. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది 24 12 y స్క్వేర్, y ఈక్వల్ రూట్ ఆఫ్ 12 వస్తుంది, y ఈక్వల్ రూట్ ఆఫ్ 12 వస్తుంది. ఇక్కడ పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయండి, ఇక్కడ పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయండి, ఇక్కడ వచ్చే పెరిమీటర్ మీకు తక్కువ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి క్వశ్చన్కి దాదాపు చాలా మ్యాటర్ ఇస్తున్నాను, ఒక సబ్జెక్ట్ కవర్ అయ్యేంత మ్యాటర్ ఇస్తున్నాను. ఒక సింగిల్ క్వశ్చన్ నుంచి ఎంత మ్యాటర్ డ్రా చేస్తున్నాం మనం, ఆ మ్యాటర్లోంచి కూడా నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ రావచ్చు. ఓకేనా, సీరియస్గా చూద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.